సో హాయ్ అండి. సో వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఏడబ్ల్ఈ 90 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఒక పార్ట్ చూద్దామండి. ఇది వన్ పార్టే. ఇంకా ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టేసిన. ఇది జస్ట్ ఒక పార్ట్ అండి. షార్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి. ఓకే. సో ఫస్ట్ మీరు ప్లాన్‌ని ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే 30 డేస్, 30 డేస్, 30 డేస్. సో ఇట్లా 3 ఫేజెస్‌గా మీరు డివైడ్ జేసుకోండి. ఈచ్ ఫేజ్ అనేది 30 డేస్ ఉండాలనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏం జేయండి, సో ఫస్ట్ ఫేజ్ 1 కంప్లీట్ చేయాలి. ఫేజ్ 1 అంటే ఏంటిది? ఫస్ట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ జేసేయండి. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటిది? నేను ఆల్రెడీ వీడియో జేశాను. హై వెయిటేజ్ సబ్జెక్ట్ అంటే ఏంటిది? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, జియోటెక్నికల్, ట్రాన్స్‌పోర్టేషన్, హైడ్రాలజీ ప్లస్ ఇరిగేషన్. ఇది నో కాంప్రమైజ్ సబ్జెక్ట్స్ అండి. సో, ఇవి పక్కా మీరు ఫుల్లు చదువుకోవాల్సిందే. ఎందుకంటే మినిమమ్ 10-15 క్వెషన్స్ గూడా వస్తాయి. కొన్ని సబ్జెక్ట్స్‌లో అయితే 15 క్వెషన్స్ ప్లస్ గూడా వస్తాయన్నమాట. సో, మీరు బరాబర్ ఈ యూనిట్స్ అయితే చదువుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో, ఇది వెయిటేజ్ మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ జేసుకోండి. కంప్లీట్ అంటే నా మీనింగ్ షార్ట్ నోట్స్ గూడా కంప్లీట్ జేసుకోవాలి. మీరు షార్ట్ నోట్స్‌లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. ప్రిపరేషన్ మధ్యలో మీరు రికగ్నైజ్ అయితారు షార్ట్ నోట్స్ అవసరమని. ఎందుకంటే మీరు క్విక్ రివిజన్ జేసుకోవాలి గాబట్టి. సో, నేను అందుకే అన్ని వీడియోలో జెప్తా ఇది. మీరు షార్ట్ నోట్స్ పక్కా ప్రిపేర్ జేసుకోండి. ఓకే. సో, ఇది డెఫినెట్‌గా హెల్ప్ అయిద్ది. నాకు టీజీపీఎస్సీ 2022లో 117 వచ్చింది ఔట్ ఆఫ్ 150. సో, నేను జెప్తున్నా పక్కా మీకు షార్ట్ నోట్స్ అనేది హెల్ప్ అయితది. ఓకే. నెక్స్ట్ మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. కంప్లీట్ గాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. ఓకే. సో, ఇది గూడా కంప్లీట్ జేసినంక టాపిక్ వైస్ టెస్ట్ కంప్లీట్ చేయండి. దీనిదనమాట. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్‌ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మీడియం వీటిది టాపిక్ వైస్ టెస్ట్‌లనేది కంప్లీట్ చేయండి. సో, 30 డేస్‌లో మీరు పక్కా ఇవన్నీ కంప్లీట్ జేయాల్సిందే. మీరు డెడ్‌లైన్స్ పెట్టుకోండి. ఏదైనా చేయండి గానీ పక్కా 30 డేస్‌లో కంప్లీట్ చేయాలి. ఇది నో కాంప్రమైజ్ అండి. 30 డేస్‌లో కంప్లీట్ చేయాలి. సో, నెక్స్ట్ 30 డేస్‌లో ఏం జేయాలి? లో వెయిటేజ్ సబ్జెక్ట్స్ మనం ఇంకా చదవలే గదా! అందులో గూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇంపార్టెంటే చదవండి. నేను చెప్తున్న ఇంపార్టెంట్ చదవండి. ఇంపార్టెంట్ ఎట్లా తెలవాలి మాకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి టీజీపీఎస్సీది. అప్పుడు మీకు ఈజీగా దొరికేస్తది. ఓకే. సో, నెక్స్ట్ బ్యాలెన్స్ సిలబస్ ఉంటది. ఏం బ్యాలెన్స్ సిలబస్? మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్‌లో మీరు ఓన్లీ ఇంపార్టెంటే చదివిర్రు. లో వెయిటేజ్‌లో కూడా ఇంపార్టెంటే చదివిర్రు. సో, బ్యాలెన్స్ సిలబస్ అప్పుడు కంప్లీట్ చేయండి. లాస్ట్ ఎందుకు పెట్టినా ఒక్కోసారి మీకు టైం సరిపోదు. ఓకే. ప్రతిసారి మనకి అనుకున్నట్టు అవ్వదండి. కొన్నిసార్లు ఫంక్షన్స్, ఈవెంట్స్ వస్తాయి కదా! టైం సరిపోదనమాట. అందుకని ఇన్ కేస్ కాంప్రమైజ్ అవ్వాల్సొస్తే ఈ బ్యాలెన్స్ సిలబస్‌లో కాంప్రమైజ్ అవ్వండి. ఇడిచిపెడితే ఇంక కొన్ని ఇడిచిపెట్టాలండి. అంతే మనం ఏం చేయలేం కదా! సో, సమ్ థింగ్స్ ఆర్ బియాండ్ కంట్రోల్. నెక్స్ట్ కంప్లీట్ సబ్జెక్ట్ వైస్ టెస్ట్. సో, టాపిక్ వైస్ టెస్ట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లన్నీ కంప్లీట్ చేసేయండనమాట. సో, 60 డేస్ లోపు మీరు కాన్సెప్ట్ రీడింగ్ మొత్తం అయిపోవాలండి. గుర్తుపెట్టుకోండి. 60 డేస్ తర్వాత ఇంక కాన్సెప్ట్ రీడింగ్ ఏది ఉండదు. మీరు అక్కడి వరకు చదివిందే ఇంక ఫైనల్. మళ్ళా కొత్తది నేర్చుకోవడం అనేది 60 డేస్ తర్వాత మీరు పెట్టుకోవద్దు. ఇది ఫిక్స్ అయిపోండి. డెడ్‌లైన్స్ పెట్టేసుకోండి. లాస్ట్ 30 డేస్ ఏం చేయాలంటే జస్ట్ మాక్ టెస్ట్‌లు ఇచ్చుకుంటూ కూర్చోవాలి. మార్నింగో మాక్ టెస్ట్, ఈవినింగో మాక్ టెస్ట్, నైట్ మాక్ టెస్ట్‌లు ఇచ్చుకుంటూ పోవాలి. అందులో మిస్టేక్స్ ఏదైతే చేసిర్రో ఆ మిస్టేక్స్ బుక్‌లో రాసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. దానికి సెపరేట్ బుక్ పెట్టాలండి. ఓకే. ఎందుకంటే మనము కొన్ని టాపిక్స్‌లో రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తాం. రిపీటెడ్ మిస్టేక్స్ చేసినప్పుడు ఏంది అది మీరు మిస్టేక్స్ బుక్‌లో రాసుకున్నారనుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్ కేస్ ఆ టాపిక్ నుండి మీకు క్వెషన్ వచ్చిందనుకో మీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోద్ది. ఓకే. నేను ఇక్కడ మిస్టేక్ చేస్తాను. సో, దీన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి. అండ్ లాస్ట్ 1 మంత్ మైండ్‌సెట్ ప్రిపరేషన్ అండి. ఇది నేను చెప్తున్న వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సిలబస్ అందరు చదువుతారు. ఓకే. మార్క్స్ కూడా అందరూ రాస్తారండి. బట్ ఎగ్జామ్‌ని హ్యాండిల్ చేసే సత్తా కొంతమందికే ఉంటది. ఓకే. ఆ ప్రెషర్‌ని డీల్ చేసే స్కిల్ కూడా మీరు నేర్చుకోవాలి. దానికి పక్కా 1 అవర్ నేను చెప్తా అండి ఎట్లా చేయాలి అని చెప్పి. ఒక సైంటిఫిక్, ప్రాక్టికల్, హ్యాపీ మెథడ్ చెప్తా నేను. ఓకే. లాస్ట్ 1 మంత్‌లో అది చూసుకుందాం. ఇప్పటికైతే దీని మీద ఫోకస్ చేయండి. 60 డేస్‌లో సిలబస్ కంప్లీట్ చేయాలి. సో, లాస్ట్ 30 డేస్ అయితే మీరేంది మార్క్స్ ఇచ్చుకోవాలి. మార్క్స్ నుండి మిస్టేక్స్ నేర్చుకోవాలనమాట. ఓకే. సో, మీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.